మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1 lakh డబ్బు కట్టాలి, 2 lakh డబ్బు కట్టాలి. ఎవరు బైండ్ ఓవర్ అయిన అప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అట్లాంటి మనుషులు. సో అది మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేస్తున్నాము. అండ్ ఎవరు బైండ్ ఓవర్ లేదు, వాళ్ళకి ఫ్రెష్ బైండ్ ఓవర్ చేస్తున్నాము. దాని తర్వాత ఎవరు ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇవి అన్ని పొలిటికల్ రైట్ కేసెస్ ఉన్నాయి. సో దానిలో మనం ఖచ్చితంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఆల్ అఫెండర్స్ ఎవరిది ఇప్పుడు ఉంది, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళకి రౌడీ షీట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో ఇది దీంతో పాటు మనం కోఆర్డినేట్ అండ్ సర్చ్ ఆపరేషన్ మొత్తం డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నాము. అక్కడ మనకి సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా వచ్చినాయి. మన దగ్గర 7 కంపెనీస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. సో వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసి ఏపీఎస్పి ప్లస్ మనకి చాలా బయట నుంచి కూడా బందోబస్తులో ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అందరితో పాటు ఇది కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి. దానిలో మనం డిఫరెంట్ ఐటమ్స్ సీజ్ చేస్తున్నాము. ఎక్కడ పెట్రోల్ దొరికితే పెట్రోలియం యాక్ట్ అట్లా కూడా చేయడం జరుగుతుంది. అట్లాంటి ఇనిషియేటివ్స్. దాంతోపాటు అక్కడ ఎక్కడైనా వెహికల్స్ దొరికితే వితౌట్ రిజిస్ట్రేషన్, ప్రాపర్ సరిగా రిజిస్ట్రేషన్ ఉండకపోతే అట్లాంటి వెహికల్స్కి మనం సీజ్ కూడా చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు దట్ మన వెహికల్ ఉంటే మన దగ్గర పేపర్స్ ఉన్నాయి. అది పేపర్ ఉండకపోతే అది థెఫ్ట్ వెహికల్ మనం అనుకోవచ్చు. సో అంటిల్ ఒక పర్సన్ మనకి ప్రూఫ్ చేస్తే వెహికల్ వాళ్ళకి మనం ఇట్లాంటి వాళ్ళకి వెహికల్స్ కూడా మనం సీజ్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు మన ప్రయారిటీ ఇది ఉంది. మనం ఆల్ రౌడీ షీటర్స్, ఆల్ ట్రబుల్ మాంగర్స్ మన లిస్ట్లో ఎవరు ఉన్నారు, ఎవరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, అట్లాంటి మనుషుల మీద మనం నిఘా పెడుతున్నాము. వాళ్ళు మన అబ్జర్వేషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ జరుగుతుంది. వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. సో మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇది ఉంది దట్ కౌంటింగ్ సరిగా జరగాలి. సో దానికోసం మనం చాలా ప్రాపర్ బందోబస్తు స్కీమ్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆల్ ప్లేసెస్లో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్తో ఇది ఉంది ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 144 కూడా అమల్లో ఉంది. సో ఎనీబడి ఇట్లాంటి యాక్టివిటీ గ్యాదరింగ్ చేసి లా అండ్ ఆర్డర్ డెఫినెట్లీ కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి మనం వదిలేము. వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు ఏ పార్టీ ఉండవచ్చు, డజంట్ మ్యాటర్. ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, ప్లీజ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్, డోంట్ ఇండల్జ్ ఇన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ అవర్ డెమోక్రసీ. ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అది మనం పీస్ఫుల్గా జరిపించండి. థ్యాంక్ యూ. మేడం, కేసులో జిల్లా మొత్తం ఎంతమంది ఎదుగుతారండి ఆఫ్టర్ ఎలక్షన్స్? అది నేను రేపు చెప్తాను. మేడం, అదొకటి మనకి కారంపూడి అల్లర్లు దాంట్లో సంబంధించి అరెస్ట్ చేశారా? కారంపూడి అల్లర్లు జరిగింది కారంపూడిలో బాగా ఎలక్షన్ అయిపోయింది. కారంపూడిలో అరెస్ట్ జరిగినాయి. ఇప్పుడు నా దగ్గర డేటా ఇక్కడ లేదు. నేను రేపు చెప్తాను. రేపు ప్రెస్ నోట్ ఇస్తాను. మేడం, పీడియాట్రిక్ కేసులు ఏమైనా నమోదు చేశారు? పల్నాడు జిల్లా హింసాత్మక సంఘటనలో ఆల్రెడీ నా నోటీస్లో ఇప్పుడు ప్రీవియస్గా ఐ థింక్ కొన్ని రీసెంట్లీ చేయడం జరిగినాయి అట్లా ఉంది. బట్ ఇప్పుడు మనం పీడీ యాక్ట్ కోసం కూడా మల్టిపుల్ కేసెస్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పీడీ యాక్ట్ కోసం ఎలిజిబుల్ అవుతారు. సో అది కూడా మనం చేస్తాం డెఫినెట్లీ. మల్టిపుల్ టైమ్స్ ఆఫెండర్స్ అది షార్ట్ టైంలో చాలా మంది రిపీటెడ్ చేస్తారు వాళ్ళ మీద. ప్లస్ ఒక ఎక్స్టర్న్మెంట్ ప్రక్రియ కూడా ఉంది. ఎవరి 6 monthsలో ఎవరు 3 times ఇన్వాల్వ్ అయితే అట్లా వాళ్ళకి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి పంపించడం అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మన మార్చిల సంఘటన ఒక ఎస్డీ వైఫల్యం కూడా ఉందంటున్నారు. ఓకే, అది దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్ ఎంక్వైరీ చేయలేదు. అది తర్వాత ఆఫ్టర్ దిస్ థింగ్ ఇప్పుడు నా ప్రయారిటీ ఫ్యూచర్ కౌంటింగ్ సరిగా జరగాలి అది ఉంది. ఇప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ అది తర్వాత చేయడం.
కౌంటింగ్కి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముందస్తు సో కౌంటింగ్ కోసం మనకి మన డిస్ట్రిక్ట్ వైడ్ బందోబస్తు, డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే అందరూ ఈ బందోబస్తులో ఉంటారు, వార్డ్ పోలీస్ పర్సనల్. ప్లస్ మనకి బయట నుంచి కూడా ఫోర్స్ అండ్ ఆఫీసర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మన దగ్గర ఏపీఎస్పీ, సిఏపిఎఫ్ అవి కూడా ఉన్నాయి. సో ఇది ఉంది. దాని తర్వాత మనం డిఫరెంట్ మన ఒక కంట్రోల్ రూమ్ కూడా సెటప్ చేయడం జరుగుతుంది. ఇది కౌంటింగ్ సెంటర్ కాకుండా మనం డిఫరెంట్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ కూడా బందోబస్తు పెడతాము. ఓన్లీ కౌంటింగ్ సెంటర్ మీద మనం చేస్తే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా జరుగుతుంది. సో ఏమేమి సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ పికెట్స్ ఉంటాయి, అక్కడ మొబైల్ పెట్రోలింగ్ ఉంటాయి. సో మనం ఆల్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ చీఫ్ ఆఫీస్ నుంచి మన డీజీపీ ఆఫీస్ నుంచి చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఈవెన్చువల్గా వాళ్ళకి కూడా పోస్టింగ్ అవుతుంది. నిన్న కూడా మనకి చాలామంది డిప్లాయ్ అయ్యారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఇష్యూ. బికాజ్ ఇష్యూ అయితే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉంటుంది, మాకు ప్రాబ్లం వస్తే మీకు కూడా ప్రాబ్లం వస్తుంది. సో పీస్ఫుల్గా చేయించండి. వీఆర్ దేర్ ఫర్ యూ. మనం పోలీస్ మీ పబ్లిక్ భద్రత కోసం ఉంది. పోలీస్కి సహాయం చేయాలి. పోలీస్తో ప్రాబ్లం చేస్తే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ.